సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండ్ చాలాసార్లు రిపీటెడ్గా ఇచ్చిన ప్రాబ్లం ఇది. సో ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే మనం ఒక బాక్స్ తయారు చేయాలి. ఇది ఇలాంటి బాక్స్ అనమాట. మనకి ఏమి ఇచ్చారు, థిక్నెస్ ఆఫ్ ది మెటీరియల్ ప్లేట్ అంటే మెటల్ ప్లేట్. సో అది మెటీరియల్ ఏమన్నా కావచ్చు, సరే దాని డెన్సిటీ ఉంది మనకి, ఎందుకంటే మనం మెటీరియల్ కొనాలి కదా. సో కాబట్టి మనకి డెన్సిటీ అవసరం. కాస్ట్ ఆఫ్ ప్లేట్స్ ఎంత అన్నారు అంటే 30 రూపీస్ పర్ కేజీ అన్నారు. అండ్ ద షీట్ మెటల్ స్క్రాప్ ఈజ్ ఈక్వల్ టు 5% ఆఫ్ నెట్ వాల్యూమ్. ఇది నెట్ వాల్యూమ్. సో నేను ఇది ఆల్రెడీ చెప్పాను నేను మీకు, అంటే మనము వెయిట్స్ అండ్ వాల్యూమ్స్ నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను, ప్లస్ ప్రాబ్లంలో కూడా చెప్పాను. అది కంపల్సరీ చూడండి, అది అర్థమవుతుంది నీట్గా. ఓకే, ఎందుకని మనం ప్లేట్ తెచ్చుకొని ఏం చేస్తాం, డైరెక్ట్గా వెల్డింగ్ చేయం, ప్లేట్ అంతా ఫినిషింగ్ చేయాలి. సో ఫినిషింగ్ చేసే క్రమంలో ఏమవుతుందంటే కొంతమేర మెటల్ మొత్తం మనం కొద్దిగా లాస్ అవుతాము. ఓకేనా, ఎందుకని దీని మీద ఏమాత్రం రస్ట్ ఉన్నా లేకపోతే నీట్గా లేకపోయినా మనకు వెల్డింగ్ ఫార్మేషన్ ప్రాపర్గా ఉండదు. సో దాని గురించి మనం ఫినిషింగ్ చేస్తాం. డ్యూరింగ్ ఫినిషింగ్ కొంత మెటీరియల్ పోతుంది. అదెంత అంటే మనకు వచ్చిన మొత్తం వాల్యూమ్లో 5% అనమాట. ఓకే, నెట్ వాల్యూమ్లో. కాస్ట్ ఆఫ్ లేబర్ ఎంత అంటే మెటీరియల్ కాస్ట్లో 10%. ఉదాహరణకి ఒక 50 రూపాయలు మనకు మెటీరియల్ కాస్ట్ వచ్చింది అనుకుందాం, అందులో 10% అంటే 5 రూపీస్ అనమాట. ఓకే, 100 రూపీస్ అయితే 10 రూపీస్ అట్లా. దెన్ కాస్ట్ ఆఫ్ ది వెల్డింగ్ మెటీరియల్ డైరెక్ట్గా మొత్తం ఇచ్చాడు మనకు, మొత్తం కలిపి ఏమిచ్చారు అంటే 40 రూపీస్ పర్ మీటర్ ఆఫ్ వెల్డ్. అంటే మనం 1 మీటర్ లెంగ్త్ వెల్డ్ చేయడానికి, ఇది 1 మీటరే కదా మనకు బాక్స్ డైమెన్షన్ ఇచ్చారు, 1 మీటర్ లెంగ్త్ చేయడానికి మనకు 40 రూపీస్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏమడిగాడంటే ఎస్టిమేట్ ద కాస్ట్ ఆఫ్ ది కంటైనర్. ఈ కంటైనర్ తాలూకు కాస్ట్ ఎంత ఎస్టిమేట్ చేయమన్నాడు. సో కాస్ట్కి ప్రైస్కి డిఫరెన్స్ ఏంటి, కాస్ట్ అంటే తయారు చేయడానికి పట్టే ఖర్చుని, ద ప్రైస్ ఇన్కర్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్, దాన్ని మనం కాస్ట్ అంటాం. ప్రైస్ అంటే మనం తయారు చేసేదానికి ఎంతో కొంత ప్రాఫిట్ కలుపుకొని అమ్మేదాన్ని మనం ప్రైస్ అంటాం, రైట్. నేను ఫర్ ద ఎగ్జాంపుల్కి నేను జస్ట్ ఈ చాక్ పీస్ డబ్బా ఒకటి చూపిస్తాను మీకు. ఓకేనా, అంటే ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి, ఇది ఓపెనర్ కంటైనరే కదా, రైట్. సో కాబట్టి నేను ఇలాంటిది తయారు చేయాలి అంటే ఏం చేస్తాను, ఇలాంటివి 2 ప్లేట్స్. ఓకేనా, సో ఇదొక సైడు అదొక సైడ్, 2 ప్లేట్స్, ఈ సైడ్ ఆ సైడ్ 4 ప్లేట్లు, బాటమ్ 1 ప్లేట్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు ఈ 2 ప్లేట్స్ని జాయిన్ చేయడానికి నేనేం చేస్తాను, ఇక్కడ వెల్డింగ్ చేయాలి, ఇక్కడ వెల్డింగ్ చేయాలి. సో 4 మూలల 4 వైపులా నేను వెల్డింగ్ చేయాలి. సో ఏదైతే నేను లైన్స్ ఇలా హ్యాచ్ చేశానో అది వెల్డింగ్ అనమాట. ఇదొక ప్లేట్ అదొక ప్లేట్. సో ఈ 4 ప్లేట్లు, బాటమ్ ప్లేట్ ఒకటి, ఇది ఓపెన్ బాక్స్ కదా, మనకి ఇలాంటి బాక్స్ కావాలి. ఓకే, సో సీక్వెన్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఈ బాక్స్ తయారు చేయాలి. బాక్స్ తయారు చేయాలి అన్న ఐడియా రాగానే ఏం చేస్తామంటే ముందు మనకు కావాల్సినటువంటి షీట్ మెటల్స్ అయితే తెచ్చుకోవాలి కదా. సో కాబట్టి ముందు మనకు ఎంత వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ కావాలి, ముందు మెటీరియల్ తెచ్చుకున్నాకే కదా మనం తర్వాత ప్లాన్ చేస్తాము, అంటే ఎలా చేయాలి వర్క్ అనేది చూస్తాము. ఓకే, ప్లేట్ మెటీరియల్ రిక్వైర్డ్. మనకు ఈ కంటైనర్ తయారు చేయడానికి మనకు కావాల్సినటువంటి ప్లేట్ మెటీరియల్ ఎంత. సో యాజ్ పర్ ద డైమెన్షనే కదా మనం తయారు చేసేది. కాబట్టి చూడండి, ఫస్ట్ నేను ఈ 1 ప్లేట్ తీసుకుంటాను, ఫ్రంట్ ప్లేట్, దాని డైమెన్షన్ చూడండి, ఇది కదా, ఇదేమో 1 మీటర్ హైటు, ఇదేమో 0.5 మీటర్, అంటే ఇది 1/2 మీటర్ కదా, ఇది 1/2 మీటర్. సో ఇలాంటి ప్లేటు ఇదొకటి, అవతలదొకటి, ఈ పక్కన ఒకటి, ఆ పక్కన ఒకటి, 4 ప్లేట్లు కావాలి నాకు. ఓకే, 4 ప్లేట్లు. సో 4 ప్లేట్లు ప్లస్ ఈ కింద బాటమ్ ప్లేట్ ఒకటి కావాలి. ఈ బాటమ్ ప్లేట్ సైజ్ ఏంటి, ఇది స్క్వేరు, ఇటు 0.5 మీటర్, ఇటు 0.5 మీటర్, ఇది 1/2 మీటర్, అంటే ఈ లెంగ్త్ 1/2, ఈ లెంగ్త్ 1/2, రైట్. ఓకే, సో ఇదొకటి, ఇలాంటివి 4 కావాలి కదా. సో నా నెట్ వాల్యూమ్ ఆఫ్ ది ప్లేట్ మెటీరియల్. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ ప్లేట్ నేను డైమెన్షన్ చెప్పాను, థిక్నెస్ ఎంత వాడామో 6 mm,
ఇచ్చాడు కదా మనకి ఇక్కడ 6 mm థిక్నెస్ అని చెప్పేసి. ఓకే, సో ఫస్ట్ ఇది తీసుకుందాము. ఇవి ఎన్ని కావాలి మనకు? 4 కావాలి. ఏది ఫస్ట్ ఇదొకటి, ఇవి ఇలాంటివి 4 కావాలి. ఇదొకటి అటు ఒకటి అవతల వైపు ఒకటి 4. సైజ్ ఎంత? 1 మీటర్. అంటే చూడండి మనకు డెన్సిటీ సెంటీమీటర్ క్యూబ్ సీసీలో ఇచ్చాడు కదా. సో మొత్తం సెంటీమీటర్లో ఇచ్చేద్దాం. 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ కదా. ఓకే, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 100 ఇది లెంగ్త్ ఇంటూ విడ్త్ ఎంత? 1/2 మీటర్. దట్ ఈస్ 1/2 మీటర్ అంటే 50 సెంటీమీటర్స్ కదా. ఓకే, ఇంటూ థిక్నెస్ ఎంత? 6 mm. 6 mmని సెంటీమీటర్లో మార్చుకోవాలంటే ఎంత? సో 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్స్. సో 6/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.6 సెంటీమీటర్. సో ఇంటూ 0.6 సెంటీమీటర్. ఇది ఈ రెక్టాంగిల్ ప్లేట్ తాలూకు వాల్యూమ్. ఓకే, వాల్యూమ్ ఇది వచ్చేసింది. సెకండ్ది కావాలి కదా. ప్లస్ 1/2 మీటర్ దట్ ఈస్ 50/50. అప్పుడు ఈ ఏరియా మొత్తం వచ్చేసింది మనకి. ఇంటూ థిక్నెస్ కావాలి కదా 0.6. ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇది. ఓకే, రైట్. నా ఇది మనం టోటల్ క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది? వాల్యూమ్ కదా. ఓకే, వాల్యూమ్. ఎందుకని? దిస్ సెంటీమీటర్, దిస్ సెంటీమీటర్ ఇంటూ థిక్నెస్ సెంటీమీటర్. అవును కదా. సో సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. 13,500 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. నెక్స్ట్ పార్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమిటి అంటే చూడండి, బేసికల్గా ద షీట్ మెటల్ స్క్రాప్ 5% ఆఫ్ ది నెట్ వాల్యూమ్ అన్నాడు. సో నేను మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ గుర్తు చేస్తాను. మనకు ప్రాబ్లం చేసేటప్పుడు మనకిచ్చే డయాగ్రామ్ ఎప్పుడు కూడా నెట్ వాల్యూమ్ అవుతుంది. అంటే ఏంటి? ఇది ఆల్రెడీ మనం వెల్డింగ్ చేసాము, అంటే ఇక్కడ రిప్రజెంట్ చేసాం కాబట్టి. అంటే వెల్డింగ్ చేసాము అంటే దీన్ని ఫినిషింగ్ చేస్తాం కదా కంపల్సరీ. ఓకేనా. ఫినిషింగ్ చేయడానికి ముందు మనం అన్ఫినిష్డ్ మెటీరియల్ కదా కొనుక్కొని తెస్తాము. ఆ తర్వాత ఫైలింగ్ చేసుకుంటాం మొత్తం. అంటే డ్యూరింగ్ ఫైలింగ్ మొత్తం వాల్యూమ్లో 5% లాస్ అయ్యాం. అంటే లాస్ అవ్వడానికి ముందు అది దీనికి అతుక్కొని ఉంది కదా, అది ద మెటీరియల్ లాస్ట్ డ్యూరింగ్ ఫినిషింగ్. ఎంత? 5% ఆఫ్ నెట్ వాల్యూమ్. మనకు వచ్చిన నెట్ వాల్యూమ్ ఏంటి? ఇది. అంటే యాజ్ పర్ ది డైమెన్షన్ మనకు వచ్చిన నెట్ వాల్యూమ్ ఇది. ఇప్పుడు ఓన్లీ మనం లాస్ట్ అయిన మెటీరియల్ ఎంత అంటే 5/100. 5% అంటే 5/100 ఇంటూ నెట్ వాల్యూమ్ 13,500 క్యూబ్ వచ్చింది మనకి. 675 సెంటీమీటర్ క్యూబ్. అంటే ఇది మనం ఫినిషింగ్ చేసేటప్పుడు ఎంత వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ పోయిందంటే ఎంత పోయింది. దానికి ముందు దేనికి ఉంది? అది నెట్ వాల్యూమ్కే, అంటే దీని వాల్యూమ్కే ఉంది కదా. అప్పుడు గ్రాస్ వాల్యూమ్ ఎంత? ఈజ్ ఈక్వల్ టు net volume. Now this is the gross volume of the plate materials. మనం ఇంత తెచ్చుకుంటాం. యాక్చువల్లీ కొనుక్కొని తెచ్చుకునేటప్పుడు ఇంత ఉంటుంది. మనం దాన్ని శుభ్రంగా ఫినిషింగ్ చేసేస్తాం. డ్యూరింగ్ ఫినిషింగ్ మనకి ఇంత పోతుంది. మిగిలిన ఏదైతే ఉందో దీంతో మనం యాక్చువల్లీ తయారు చేసాము. ఓకే, రైట్. ఇప్పుడు మనం వెల్డింగ్ అంటే బాక్స్ తయారు చేయడానికి ప్లేట్లు కొనుక్కొచ్చాము, ఫినిషింగ్ చేసాము. ఓకేనా. ఫినిషింగ్ చేస్తే ఓకే. సో మనం కావాల్సినటువంటి ప్లేట్ మెటీరియల్స్ తెచ్చుకున్నాము. ఇదిగో ఇంత తెచ్చుకున్నాము ఇప్పుడు. అయితే మనకు మెటీరియల్ కాస్ట్ ఇచ్చాడు కదా, కాస్ట్ ఆఫ్ ది ప్లేట్ అన్నాడు కదా, 30 రూపీస్ పర్ కేజీ. సో వాల్యూమ్ అయితే వచ్చింది, కానీ ఎంత వెయిట్ చెప్పాలిగా మనము. సో వెయిట్ W ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ, లేదా డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, వాట్ ఎవర్. సో డెన్సిటీ ఎంత ఇచ్చాడు మనకి? 8 grams per cc. 8 grams per cc అంటే సెంటీమీటర్ క్యూబ్ ఇంటూ
వాల్యూమ్ ఎంత? సో సెంటీమీటర్ క్యూబ్ పోతే 14,175 ఇంటూ 8 మనకి ఎంత వస్తుంది అంటే, మనం దీన్ని కిలోగ్రామ్లోకి మార్చుకోవాలి. సో కిలోగ్రామ్లోకి మార్చుకోవాలంటే ఏం చేస్తాము? 1 కిలోగ్రామ్కి ఎన్ని గ్రామ్స్? 1000 గ్రామ్స్. సో మనం గ్రామ్స్ నుంచి కిలోగ్రామ్కి వెళ్తున్నాం. అప్పుడు ఈ వాల్యూని మనం దేంతో డివైడ్ చేస్తామంటే 11340/1000. ఓకే, ఇప్పుడు ఇది ఎంత మనకు వచ్చింది అంటే 113.4 kg వచ్చింది. సో ఇప్పుడు మెటీరియల్ కాస్ట్, ప్లేట్ మెటీరియల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు పర్ కేజీ ఎంత అన్నాడు మామూలుగా అయితే? పర్ కేజీ 30 రూపీస్. అప్పుడు మనకు వచ్చిన వెయిట్ ఎంత అంటే 113.4 కిలోగ్రామ్స్. సో కేజీ 30 అన్నప్పుడు ప్లేట్ మెటీరియల్ కాస్ట్ మొత్తం ఎంత అవుతుందంటే మనకి? సో 113.4 ఇంటూ 30. ఓకే, రూపీస్ 3,402 రూపీస్. సో ఇప్పుడు మనం ప్లేట్ మెటీరియల్ కొనుక్కొని తెచ్చుకున్నాం. టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ వెల్డింగ్ మెటీరియల్ కాస్ట్. వెల్డింగ్ మెటీరియల్ కాస్ట్ మనకేమన్నాడు? వెల్డింగ్ మెటీరియల్ కాస్ట్ చూడండి, మొత్తం కలిపి మనకి 1 మీటర్ లెంగ్త్ వెల్డ్ చేయడానికి 40 రూపీస్ అన్నాడు. ఓకేనా? సో కాస్ట్ ఆఫ్ వెల్డింగ్ మెటీరియల్ ఈజ్ ఈక్వల్ టు 40 రూపీస్ పర్ మీటర్ ఆఫ్ వెల్డ్. అంటే దీని అర్థం ఏంటి? మనం 1 మీటర్ లెంగ్త్ ఇది అనుకుంటే ఈ 1 మీటర్ లెంగ్త్ని వెల్డ్ చేయడానికి ఎంత అవుతుందంటే 40 రూపీస్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఈ కంటైనర్ తయారు చేయాలనుకోండి, మనం వెల్డింగ్ చేయాల్సినటువంటి లెంగ్త్ ఎంత? ఇప్పుడు చూడండి, ఇదొక ప్లేటు, ఇదొక ప్లేటు, నెక్స్ట్ ప్లేట్ ఇది. తర్వాత నేను ఇటువైపు జాయిన్ చేయదలిస్తే ఇదొక ప్లేటు, తర్వాత ఇటువైపు జాయిన్ చేస్తే ఇదొక ప్లేటు. మొత్తం 4 ప్లేట్స్ అనుకున్నాం కదా. తర్వాత బాటమ్ ప్లేట్ ఒకటి. ఓకే, సో నేను ఈ బాక్స్ తయారు చేయాలంటే ఈ మీటర్ ఇలాగ 4 మీటర్స్, అంటే ఈ 4 వైపులా నేను వెల్డింగ్ చేయాలి కదా. ఎందుకని? ఇది 1 మీటర్ లెంగ్త్, ఇది 1/2 మీటరు. సో ఇది 1 మీటరు, ఈ బాటమ్ లెంగ్త్ ఇది 0.5 మీటర్. సో ఇది కూడా 0.5 మీటర్. టోటల్ లెంగ్త్ ఆఫ్ ది వెల్డ్, సో టోటల్ లెంగ్త్ ఆఫ్ ది వెల్డ్ ఎంత అంటే ఇవి 4 మీటర్లు ప్లస్ కింద ఏంటి చూడండి, ఇది 1/2 మీటర్, 4 ఇంటూ 1/2 అంటే 2 మీటర్సే కదా. హాఫ్ 1 మీటరు, ఈ హాఫ్ 1 మీటర్. సో 4 ప్లస్ ఇది 2, మొత్తం ఎంత? 6 మీటర్ అవుతుంది మనకి. 6 మీటర్ ఆఫ్ లెంగ్త్ వెల్డింగ్ చేయాలి. పర్ మీటర్ 40 రూపీస్ అయినప్పుడు కాస్ట్ చూడండి, పర్ మీటర్కి 40 రూపీస్ అయితే 6 మీటర్స్కి ఎంత? 6 ఇంటూ 40, సో దట్ ఈస్ 240 రూపీస్. ఓకేనా? రైట్. ఇప్పుడు లేబర్ కాస్ట్కి వద్దాము. లేబర్ కాస్ట్ ఏమన్నాడంటే 10% ఆఫ్ ది మెటీరియల్ కాస్ట్ అన్నాడు. అంటే మెటీరియల్ అంటే మనం ప్లేట్ మెటీరియల్ ఒకటి, ఇక్కడ వెల్డింగ్ మెటీరియల్ అని కూడా అన్నాడు. ఇది కాస్ట్ ఆఫ్ ది వెల్డింగ్ మెటీరియల్స్ అన్నాడు. సో మనం కొనుక్కొని తెచ్చుకున్న ఈ ప్లేట్ మెటీరియల్స్లోను ప్లస్ ఈ వెల్డింగ్ మెటీరియల్ తాలూకు కాస్ట్, ఈ రెండు కలిపితే ఎంతైతే వస్తుందో అందులో 10% అనమాట. ఓకే, ఓకే, 10% ఆఫ్ ది మెటీరియల్ కాస్ట్. సో 10% అంటే 10/100 ఇంటూ, సో ఇందాక మెటీరియల్ కాస్ట్ ఎంత? 3,402 రూపీస్. 3,402 ప్లస్ ఈ 240. వీటిలో ఈ రెండు కలిపితే దాంట్లో 10% ఎంత వచ్చింది మనకంటే? సో ఎంత వచ్చిందంటే 364.2 రూపీస్. ఓకేనా? లేబర్ కాస్ట్ ఎంత అంటే ఇది.
ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ది కంటైనర్. ఇప్పుడు యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది కంటైనర్ ఎంత? మనకు మెటీరియల్ కాస్ట్ ప్లస్ లేబర్ కాస్ట్ ఈ రెండు కలిపితే ఎంతైతే అవుతుందో అంత అనమాట. సో మెటీరియల్ కాస్ట్ ఎంత అయింది మనకి? డైరెక్ట్ మెటీరియల్ ఇది 3402 రూపీస్ ఏమో ప్లేట్స్ అయింది, తర్వాత 240 రూపీస్ ఏమో వెల్డింగ్ అయింది, ప్లస్ 364.2 రూపీస్ ఏమో లేబర్కి అయింది. ఈ మొత్తం కలిపితే మనకి ఎంత వచ్చింది అంటే 4006.2 రూపీస్ వచ్చింది. అర్థమైంది అనుకుంటున్నాను, రైట్? సో నెక్స్ట్ సెషన్లో ఇంకో ప్రాబ్లం చూద్దాం.